ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్లో రాజధాని డిజైన్లపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తున్నారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హాజరు కాలేదు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హాజరయ్యారు. అమరావతి పరిపాలన నగరం ప్రాథమిక స్థూల ప్రణాళికపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తొమ్మిది 900 ఎకరాల్లో పరిపాలనా నగరం ఏర్పాటు చేయబోతున్నారు. నీరు, విద్యుత్, మురుగునీటి పారుదల వ్యవస్థ మొత్తం భూగర్భంలోనే ఉంటాయని ప్రజెంటేషన్లో సిఆర్డీఏ అధికారులు వివరించారు. 7 ప్రాధాన్య రహదారులకు ఉగాది రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణంలో మే నెలలో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. 27 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ సిటీ అమరావతిని ఈ డిజైన్లలో చోటు కల్పించారు. అంతేకాకుండా 9 థీమ్ సిటీల నిర్మాణం చేస్తున్నామన్నారు. కనెక్షన్ సెంటర్లు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, విఐటి, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు, యూకే బెస్ట్ సంస్థ, షటి గ్రూప్ వైద్య సంస్థలో అమరావతిలో ఏర్పాటు కాబోతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. కాటన్ ధర పుణ్యమాని ఇక్కడి భూములు మాగాణంగా మారాయని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే ఆ తర్వాత అనుకున్నంత అభివృద్ధి ఇక్కడ జరగలేదని చెప్పారు. రాజధానికి భూములిచ్చి రైతులు గొప్ప త్యాగం చేశారని కొనియాడారు సీఎం చంద్రబాబు. ఈ త్యాగానికి గుర్తుగానే ప్లాట్లు అభివృద్ధి చేసిస్తున్నట్లు చెప్పారు ఆయన. రాజధానిలో అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్ హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ సంస్థలు వస్తున్నాయని వివరించారు ఆయన. చూపించేది అడ్మినిస్ట్రేటివ్ సిటీ. ఇది ఇలాంటి సిటీస్ 9 సిటీస్ వస్తాయి. ఇది కాకుండా ఒక 8 సిటీస్ వస్తాయి. ఇక్కడ ఒక 2 ఐకానిక్ బిల్డింగ్స్, ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, 2 హైకోర్టు, 2 ఐకానిక్ గా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. ఇవి వర్కౌట్ చేసుకున్న ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్పీకర్ గారిని, చైర్మన్ గారిని అభినందిస్తూ వారు కన్సెంట్ తోని మనం ఇక్కడ కూర్చున్నాం. వారిద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజధాని ఎంపికలో ప్రతిపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. డిజైన్ల పేరుతో చంద్రబాబు రోజుకో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గ్రాఫిక్స్ చూపిస్తూ అసెంబ్లీ సమయం వృధా చేస్తున్నారని ఆరోపించారు. డిజైన్ల గ్రాఫిక్స్తో చంద్రబాబు బాహుబలి 3 సినిమాని చూపిస్తున్నారని సెటైర్ విసిరారు. మరి 3 పంటలు పండే భూముల్ని దోచుకొని వాటిని సర్వనాశనం చేస్తూ ఈరోజు ప్లాస్టిక్ మొక్కలు మొలిపిస్తాడంట, లేకపోతే ఎక్కడి నుంచో చెట్లు తీసుకొచ్చి మొలిపిస్తానని చెప్తుంటే ఇక్కడ చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టుకొని వినటానికి ఎవరు కూడా లేరు. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే మొదట్లో చూస్తే సింగపూర్ బిల్డింగ్లు చూపించారండి. సో ఈ విధంగా రాజధాని వస్తుందని ప్రజలందరినీ మభ్యపెట్టారు. ప్రజల్లాగా మేము కూడా నమ్మేశాం, నిజంగా చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇలా కట్టేశాడేమో అని. తీరా ఇక్కడికి వస్తే ఈ రాజధానిలో ఇలాంటి ఒక్క బిల్డింగ్ అయినా ఉందా, ఒక చెట్టు అయినా ఉందా? కనీసం ఈరోజు మహిళా మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకి వెళ్ళడానికి టాయిలెట్లు కూడా లేని పరిస్థితి. ఇంకా కూడా ఫైనలైజ్ అవ్వని ఇలాంటి ఒక గ్రాఫిక్స్ని ఈరోజు శాసనసభ సమయాన్ని వృధా చేస్తూ గంట పాటు వీటిని అక్కడ వేస్తారంట. నేను అడుగుతున్నాను, బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి 3 అన్న విధంగా గ్రాఫిక్లు చూపిస్తున్నారే కానీ ఈ గ్రాఫిక్లు నిజంగా వస్తాయా, రావా? ఈరోజు ఈ రాజధాని కట్టగలిగిన సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు ఈ రాజధానిలోనే స్థలం కొని ఇల్లు కడుతున్నారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే, సామాన్యుల నుంచి పేదవాళ్ళ వరకు ఉపయోగపడే రాజధాని కట్టాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఈరోజు రాజమౌళి గారు ఇక్కడ డిజైనింగ్ ఏదైతే గ్రాఫిక్ డిజైన్లో ఒక మెంబర్గా వేసుకొని, క్రిష్ గారిని వేసుకొని, అలాగే ఒక ఆర్ట్ డైరెక్టర్ని వేసుకొని సినిమాలకి గ్రాఫిక్స్ ఎలా చేయాలో అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ సినిమాలో గ్రాఫిక్స్ ప్రజల్ని రంజింపజేస్తాయి, కళ్ళకి ఆనందాన్ని ఇస్తాయి. కానీ భవిష్యత్తు ప్రజలకి ఒక రాజధాని కరెక్ట్గా కట్టగలిగినప్పుడే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కానీ ఇలా బొమ్మలు చూపిస్తూ టైంని గడిపేయాలంటే కుదరదు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరుతో బాహుబలిని మించిన సినిమాను చంద్రబాబు చూపిస్తున్నారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. డిజైన్ల పేరుతో మరో సినిమాను చంద్రబాబు చూపిస్తున్నారని ఆరోపించారు. 3 ఏళ్లైనా ఇంతవరకు రాజధానిలో ఒక్క ఇటుక కూడా వెయ్యలేదని, కానీ డిజైన్ల పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తూ మోసం చేస్తున్నారని విమర్శించారు. సినిమా డైరెక్టర్లో సినిమా చూపిస్తారు 2.5 అవర్లోనే మొత్తం పుట్టుక పెరుగుదల చివరి వరకు 2-4 గంటలు మొత్తం అయిపోతుంది. కానీ ఈ ప్రభుత్వం 3 సంవత్సరాలకి సినిమాలు చూపిస్తూనే ఉంది. రాష్ట్ర ప్రజలకి అందరికీ సినిమా చూపిస్తూనే ఉంది. చంద్రబలిలాగా, మంచి బాహుబలిలాగా, బాహుబలి కన్నా మించిన సినిమాలు చూపిస్తారు. ఎప్పుడు రోజు ఒక సినిమా, మొన్న ఒక సినిమా, నిన్న ఒక సినిమా, ఈరోజు ఒక సినిమా. మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారిని, అయ్యా ముఖ్యమంత్రి గారు మళ్ళీ కొత్త రాజధాని సినిమా చూపిస్తాను రమ్మన్నాం అందరికీ. అందరిని ఇప్పుడు ఆహ్వానించి అసెంబ్లీ వాయిదా వేసి సినిమా పిలిచారు. నిన్న ఒక సినిమా రిలీజ్ అయింది, ఈరోజు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. రోజు అసెంబ్లీలో సినిమాలు అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఈ రాజధాని సినిమా ఇప్పటి వరకు ఒక ఇటుకరా వేశారా అని అడుగుతున్నా. 3 సంవత్సరాలకు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, ఇప్పుడు వరకు ఒక ఇటుకరాయి కూడా వేయలా. ఇటుకరాయి పక్కన పెడదాం, ఎక్కడ పర్మనెంట్ రాజధానో వాళ్ళకే తెలియదు. రాజధాని సినిమా అయితే రెడీ అయింది, ఇక థియేటర్ రెడీ కాల. థియేటర్ కోసం ఎదుగుతున్నారు, ఏ థియేటర్లో వేయాలని. ఎక్కడ రాజధాని కట్టబోతున్నారు, ఏ ఏరియాలో కట్టబోతున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు దానికి గతి లేదు, సమాచారం అంతకన్నా లేదు. ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో రాజధాని డిజైన్లపై ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తున్నారు. సిఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు హాజరు కాలేదు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది దీనికి హాజరయ్యారు. అమరావతి పరిపాలనా నగరం ప్రాథమిక స్థూల ప్రణాళికపై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు. 900 ఎకరాల్లో పరిపాలనా నగరం ఏర్పాటు చేయబోతున్నారు. నీరు, విద్యుత్, మురుగునీటి పారుదల వ్యవస్థ మొత్తం భూగర్భంలోనే ఉంటాయని ప్రజెంటేషన్లో సిఆర్డీఏ అధికారులకు వివరించారు. 7 ప్రాధాన్య రహదారులకు ఉగాది రోజున ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం మే నెలలో పూర్తవుతుందని అధికారులు తెలిపారు. 27 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ సిటీ అమరావతిని ఈ డిజైన్లలో చోటు కల్పించారు. అంతేకాకుండా 9 థీమ్ సిటీల నిర్మాణం చేస్తున్నారు. అంతేకాకుండా కన్వెన్షన్ సెంటర్లు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, విఐటి, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్సిటీలు, యూకే బెస్ట్ సంస్థ, షెట్టి గ్రూపు వైద్య సంస్థల అమరావతిలో ఏర్పాటు కాబోతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. కాటన్ ధర పుణ్యమాని ఇక్కడి భూములు మాగాణంగా మారాయని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే ఆ తర్వాత అనుకున్నంత అభివృద్ధి ఇక్కడ జరగలేదని చెప్పారు. రాజధానికి భూములిచ్చి రైతులు గొప్ప త్యాగం చేశారని చెప్పారు సీఎం చంద్రబాబు. ఈ త్యాగానికి గుర్తుగానే ప్లాట్లు అభివృద్ధి చేసిస్తున్నట్లు చెప్పారు ఆయన. రాజధానిలో అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్ హోటళ్లు, ఎంటర్టైన్మెంట్ సంస్థలు వస్తున్నాయని వివరించారు.